హిందువులకు ఎంతో పవిత్రమైన చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరుచుకున్నాయి. గతేడాది చార్ధామ్ యాత్రకు 48 లక్షల మంది యాత్రికులు విచ్చేశారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు జూలై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 9 వరకు జరగనున్న అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చార్ధామ్, అమర్నాథ్ యాత్రల్లో పాల్గొనే భక్తులకు గట్టి బందోబస్తు కల్పిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. హిమాలయ పర్వత సానువుల్లో బంబం భోలే నినాదాలు మారుమోగుతున్నాయి. హిందువులకు ఎంతో పవిత్రమైన చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. దేవభూమి ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల పుణ్యక్షేత్రాల తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు మూసి ఉంటాయి. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయి. మిగతా 2 ఆలయాలైన కేదార్నాథ్ మే 2 నుంచి, బద్రీనాథ్ మే 4 నుంచి భక్తుల సందర్శనకు అందుబాటులో ఉంటాయి. ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తుల సంఖ్య గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం చార్ధామ్ యాత్రకు 48 లక్షల యాత్రికులు విచ్చేశారు. ఈసారి 50 లక్షలకు పైగా భక్తులు అక్కడికి చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 20 లక్షల మంది యాత్రికులు కూడా చార్ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. చార్ధామ్ యాత్ర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు పోలీసు యంత్రాంగం వారి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. మరోవైపు పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మరింత పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. భక్తులకు తమ భద్రత విషయంలో ఎలాంటి భయం కలగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చార్ధామ్లోని అన్ని దేవాలయాల వద్ద ప్రయాణ మార్గంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి 10 కంపెనీల పారామిలిటరీ దళాలను కూడా కోరింది. వీటిలో 6 కంపెనీలు చార్ధామ్ యాత్ర మార్గాల్లో మోహరించారు. అయితే 4 కంపెనీలు కుమావున్ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల భద్రతను నిర్వహిస్తాయి. చార్ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 217 సెక్టార్లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాల్ని పోలీసులు ఏర్పాటు చేశారు. 9 మంది ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల్ని యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు. కాగా గతేడాది చార్ధామ్ యాత్రలో 48 లక్షల మంది పాల్గొన్నారు. మరోవైపు అమర్నాథ్ యాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. శివయ్య భక్తులు ఈ యాత్ర కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లో 3888 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహలో సహజంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. దీనిని హిందూ మతంలో శివుని చిహ్నంగా భావిస్తారు. శివలింగాన్ని పోలి ఉండే ఈ ఆకారం 15 రోజుల పాటు ప్రతిరోజు కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అంటే 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత 16 రోజు నుంచి శివలింగం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంటే చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ శివలింగం పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమయ్యే కొద్దీ శివలింగం కూడా అదృశ్యమవుతుంది. హిందూ మతంలో అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమర్నాథ్ యాత్ర కోసం ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లటానికి ఈ పర్మిట్ తప్పనిసరి. ఇది శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ద్వారా జారీ చేయబడుతుంది. యాత్రికులు శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్లో, ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డుకు భారతదేశం అంతటా 540 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలున్నాయి. అక్కడ కూడా భక్తులు తమ పేరుని నమోదు చేసుకోవచ్చు. అమర్నాథ్ గుహ జమ్మూ నగరానికి 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు లేదా బస్సుల్లో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు 1-2 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పహల్గాం వెళ్లాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది.